హలో అండి. ఈరోజు ఇంకొక వ్లాగ్‌తో మిమ్మల్ని మళ్ళీ కలవడానికి నేనైతే వచ్చేసాను. ఈరోజు వ్లాగ్ వచ్చి కొంచెం పిల్లలకి ఇంట్రెస్టింగ్ వ్లాగ్ అనమాట. ఎందుకంటే చూసేసారా కాశ్మీర్ ఎగ్జిబిషన్‌కైతే వచ్చేసాము. తిరుపతిలో హాలిడేస్‌లో పెట్టున్నారు కదా కాశ్మీర్ ఎగ్జిబిషన్. సో అక్కడికైతే వచ్చేసాము. ఎప్పటి నుంచి రావాలనుకుంటున్నాం కానీ అస్సలు కుదరలేదు. అండ్ ఈ ఎగ్జిబిషన్‌కి మేమే కాకుండా లత ఆంటీ, రమ్య, యుగంధర్ వాళ్ళ పిల్లలు అందరూ కూడా వచ్చేసారండి. సో ఎగ్జిబిషన్కి అయితే వచ్చేసాం. ఎగ్జిబిషన్లో కాశ్మీర్ టీమ్ అనమాట. సో కాశ్మీర్ ఎలా ఉంటుందో అలా కొంచెం అయితే కనిపించింది, మరీ ఎక్కువ ఏం కనిపించలేదులేండి. మేము చాలా ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళాము, బట్ లోపల ఏమీ లేదండి, నార్మల్గా ఉంది. ఏదో ఇలా కూలర్స్ అవి పెట్టేశారు. మేమేమనుకున్నామంటే స్నో ఏదైనా పడడము అలా ఏదైనా సంథింగ్ ఉంటుందేమో డిఫరెంట్గా అనుకున్నాం, కానీ అలా ఏం లేదు. సో ఇలా ప్లాస్టిక్ పేపర్స్తో చేసిన ఇలా ఉన్నాయి కదా అక్కడక్కడ డెకరేషన్ ఐటమ్స్, అవి అలా వేలాడదీసి అలా అయితే ఉందన్నమాట. ఓకే, బాగుంది, కాకపోతే ఎక్స్పెక్ట్ చేసినంతగా లేదనమాట. ఆ మంచుని అంతా కూడా ఉనుంటే బాగుండేది అనిపించింది. ఏదో కొంచెం దాకైనా ఉనుంటే బాగుండు అనిపించింది, కానీ అస్సలు ఎక్కడా కూడా మాకైతే అలా ఏమీ కనిపించలేదండి. ఇంకా అలా చూసుకుంటూ ఆ లైటింగ్స్ అంతా బాగుంటుంది కదా ఎగ్జిబిషన్ అనగానే, ఇంకా లైట్లు ఇవి ఉంటాయి కదా, అవి చూసుకుంటూ వెళ్తూ ఉన్నాం. తిరుపతిలో ఉన్న వాళ్ళు చాలామంది ఎగ్జిబిషన్కి అయితే ఖచ్చితంగా వెళ్తారు. అందులోనూ సమ్మర్ హాలిడేస్ కదా, పిల్లల్ని అలా తీసుకెళ్దామని ఖచ్చితంగా అయితే వెళ్తారండి. అండ్ ఎంట్రీ కూడా పిల్లలకి కూడా ఎంట్రీ అంతా ఉందన్నమాట. 3 years నుంచి టికెట్ అయితే తీసుకోవాలి అని ఉంది. సో టికెట్ అయితే తీసుకొని వచ్చేసాము. ఇంకా ఇక్కడంతా కూడా చూస్తున్నారా, ఈ మంచు కొండల్ని అంతా కూడా ఇలా పేపర్స్తో ఏమంటారు స్క్రీన్స్ లాగా అలా ఏదో రెడీ చేసి పెట్టున్నారు. జస్ట్ అలా వెళ్ళి మనం ఫొటోస్ తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ కాశ్మీర్ హౌసెస్ లాగా కొన్ని అయితే ఉన్నాయన్నమాట. అవైతే మంచిగా ఉంది. వీళ్ళైతే ఇక్కడ పాండాలాగా అలా నిల్చుకొని ఫోటోకి పోజులు అయితే ఇస్తూ ఉన్నారు. దీన్ని అయిపోయినాక వెళ్ళిపోదాం. కొండలు చూడు, బిందు చూడు వాళ్ళు అడిగినారులే. ఇక్కడే అయిపోయినాక మళ్ళీ ఫోటో అంటే నాకు ఈ ఎగ్జిబిషన్లో నచ్చింది బటర్ఫ్లై అండి. చాలా బాగుంది బటర్ఫ్లై, అలా రెక్కలు ఆడిస్తూ చాలా మంచిగా అనిపించింది. అండ్ లైటింగ్స్తో ఉండేసరికి ఇంకా బాగా కనిపించింది అనమాట. ఎక్కడ ఫోటో తీసుకోవాలన్నా కూడా వెయిట్ చేయాల్సి వస్తుంది. అందరూ క్రౌడ్ ఈవినింగ్ ఎక్కువ ఉంటారు కదా, సో ఎక్కడ తీసుకోవాలన్నా కూడా కాసేపు వెయిట్ చేసి అలా ఉండి రావాల్సి వస్తుంది. ఇంకా ఇక్కడి నుంచి పిల్లలు హైట్గా ఉండి డౌన్ అవుతుంది కదా, ఇక్కడ మంచిగా ఆడుకుంటూ ఉన్నారు. చాలా బాగుంది ఎగ్జిబిషన్, కాకపోతే ఇంకా బాగుంటే బాగుండేది అనిపించింది. ఇంకా అక్కడక్కడ పోలార్ బియర్స్ అలా అయితే ఉన్నాయి. స్నో పడుతూ ఉంటే బాగుండు, కొంచెం ఎక్స్ట్రా టికెట్ అయినా ఓకే, బట్ స్నో ఎఫెక్ట్ ఇచ్చుంటే ఇంకా బాగుండు అనిపించింది. ఇదొక్కటే అనమాట, అందుకే ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా అలా చెప్తూనే ఉన్నాను. ఇంక ఇక్కడ చూస్తున్నారా, మనం చిన్నప్పుడు బుక్స్లో చదువుకున్న ఇగ్లూ అయితే కనిపించింది చూసారా. ఇంకా ఇక్కడ ఇలా స్నోతో కట్టినట్లు అలా కనిపిస్తోంది, కానీ ఇదంతా కూడా దూదే. ఊపిరి ఆడలేదని పైకి వెళ్ళేసి వస్తారు, మళ్ళీ కిందకి ఒక్కరే ఉండరా, మరి రాలేదేమే. ఓయమ్మా అంతే మిల్కల్. ఎక్కడ ఎగ్జిబిషన్లో జనాలు ఎక్కడున్నా లేకపోయినా ఈ జలకన్యల దగ్గర మాత్రం వాలిపోతారనమాట. అందరూ చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అందరూ కూడా ఇక్కడే ఉండి కాసేపు
అలా ఆడుకొని అంటే ఆవిడ వచ్చి కిస్ చేస్తుంది అనమాట. సో హార్ట్ షేప్ అలా చూపించి కిస్ చేస్తుంది. పిల్లలందరూ చాలా ఎక్సైటింగ్గా అక్కడికి దగ్గరికి వెళ్ళి అయితే నిల్చోనున్నారు. కృతిక నువ్వు బెటరా, కృతిక నువ్వు పిలిస్తే కదరా జిద్దు. ఇప్పుడు మీకే ఫోన్ రా కృతి, ఉండు పిలుద్దాం. దీన్ని కూడా ఎత్తేం బే అయ్యో కృతిక నీ తలకాయ దివే పో స్నేహ, నువ్వు కూడా దానికి భయం. పిల్లలు ఎంత ఎగ్జైటింగ్గా చూస్తున్నారంటే వాళ్ళ దగ్గరికి రాలేదు, మా దగ్గరికి రాలేదు అనేసి వెళ్ళి నిల్చుంటున్నారు. అలా కిస్ చేసి హార్ట్ షేప్ చూపిస్తా అంటే చాలా మంచిగా ఫీల్ అవుతున్నారు అనమాట. ఇంకా సుశాంత్ గారికి ఏం చేస్తుందో తెలియట్లేదు. కాకపోతే వెళ్ళి అక్కడ నిల్చున్నాడు, ఆవిడ కిస్ చేసిందనమాట. ఇంకా స్నేహ అయితే వెళ్ళలేదండి, భయపడిపోయింది. ఇంకా ఎగ్జిబిషన్ అనగానే ఇలాంటి షాపింగ్ అయితే చాలా ఉంటుంది కదా, కానీ మేము ఈసారి ఏమీ పెద్దగా షాప్ చేయలేదు. ఎందుకో అంతగా ఎక్కువ కనిపించలేదన్నమాట. లాస్ట్ టైం ఎగ్జిబిషన్ చాలా బాగుంది, షాప్స్ అన్నీ కూడా చాలా ఉన్నాయి. బట్ ఈసారి అసలు ఎక్కువ షాప్స్ లేవు, ఉన్నా కూడా క్వాలిటీ లేదు. మొత్తం ఏదో ప్లాస్టిక్ లాగా అలాంటివే కనిపిస్తూ వచ్చాయి. సో మేమైతే ఎక్కువగా ఏం తీసుకోలేదు. క్లిప్స్ అలా చిన్నవి రబ్బర్ బ్యాండ్స్ అలా తీసుకున్నాం అంతే. అవునా, చూడండి ఒకసారి ఆడు చూసి మళ్ళీ చెప్పండి. ఇది బాగానే ఉంటుంది. అది కాదు, ఇదే మోక్ష. నువ్వు ఎక్కుతావు స్నేహ, ఏది ఎక్కవా? నేనైతే ఏ రైడ్ ఎక్కలేదండి. ఎక్కుదాము అనుకున్న ఆలోచన కూడా లేదనమాట. ఎందుకు అంత మనీ వేస్ట్ చేయడం, అదేదో పిల్లలు వెళ్తే మంచిగా ఫీల్ అవుతారు కదా అనేసి పిల్లల్ని అయితే పంపించాను. పిల్లలైతే వెళ్ళారు. చాలా పైకైతే ఉందన్నమాట జెయింట్ వీల్. భయము అనేం కాదు, కానీ ఎందుకబ్బా వెళ్ళడము, ఊరికే మనీ వేస్ట్ చేయడం అలాంటి ఫీలింగ్ అనమాట. ఇంకా వీళ్ళు హైట్ తిరుపతి మొత్తం చూడడానికి అయితే వెళ్ళి కూర్చున్నారు. బాగా ఒక 10 minutes దాకా బాగా తిప్పారనమాట. ఇంకా తిరిగి తిరుపతి అంతా చూసి మళ్ళీ కిందకైతే వచ్చారు. ఇక్కడ హృతిక కూడా ఎక్కేసింది. హృతిక, మా సిస్టర్ అండ్ అలాగే రమ్య, లత ఆంటీ, ఇంకా మా హస్బెండ్, పిల్లలు, రమ్య వాళ్ళ పిల్లలు అందరూ అయితే ఎక్కేసారు. ఎక్కలేదు, యుగంధర్ ఎక్కలేదు, ఇంకా మా అమ్మ ఉన్నారా. మేమైతే చూస్తూ ఉన్నాం వీళ్ళని. ఎక్కడికో వెళ్ళిపోయారు, పైకి అలా వెళ్ళిపోయారు అనమాట. హైట్గా ఉండడం వల్ల మంచిగా కనిపిస్తుంది తిరుపతి అంతా. అది చూసుకుంటూ ఉన్నారు. ఇవన్నీ చూస్తూ ఉంటే చిన్నప్పుడు మనమందరం కూడా ఎంజాయ్ చేసిన డేస్ అన్నీ గుర్తొస్తాయి కదా. ఎగ్జిబిషన్ లేదా జాతర ఇలాంటి టైంలో చిన్నప్పుడు మనం కూడా ఇలానే ఎంజాయ్ చేసే వాళ్ళం కదా అనిపిస్తుంది. కానీ మేము చిన్నప్పుడు ఏమంటే ఎక్కువ రైడ్స్ అవి వెళ్ళే వాళ్ళం కాదు, కొంచెం భయం ఉండేది. దాంతోపాటు ఒకటి ఎక్కితే ఇంకొక దానికి మనీ ఇంకా దేనికైనా యూస్ చేసుకోవచ్చు అనుకొని అలాంటి ఆలోచనలో పెరిగామన్నమాట. సో అదంతా గుర్తొస్తోంది ఇవన్నీ చూస్తూ ఉంటే, అది మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇంకా పిల్లలకు కూడా నేర్పించాలండి, మనీ ఊరికే వేస్ట్ చేయకూడదు, రేపటికి అని కొంచెం దాచుకోవాలి, ఇలాంటివన్నీ నేర్పిస్తూ ఉండాలి. ఎంజాయ్ చెయ్యాలి, ఎంజాయ్ చెయ్యొద్దు అనట్లేదు, కానీ ఆ ఎంజాయ్మెంట్కి ఎంత పెట్టాలి, తర్వాత మన ఫ్యూచర్కి ఎంత కావాలి అనేది కూడా వాళ్ళకు కూడా ఒక ఐడియా ఉండాలండి. అనుకోవచ్చు ఈ ఏజ్ నుంచి అవసరమా అవన్నీ నేర్పించడం అని, కానీ ఈ ఏజ్ నుంచి నేర్పిస్తే కానీ వాళ్ళకి పెద్ద అయ్యేటప్పటికి నేర్చుకోరు. ఇప్పటి నుంచే మనం ఇవన్నీ నేర్పించాలి. ఇప్పుడు నుంచి నేర్పిస్తే
అవి అలానే వాళ్ళ మైండ్లో చూడు ఆడవాళ్ళు కథలు నేర్చుకుంటారు. స్నేహ కూర్చోండి, బాగుందా? వస్తున్నారు వాడేసి కూర్చునేదే, దాని పని అయిపోయా. ఇక్కడ స్నేహ హృతిక ఒక దాంట్లో, మోక్ష సుశాంత్ గడ్ ఒక దాంట్లో ఎక్కారు. సుశాంత్ గడ్ అసలు కూర్చోడేమో లేసొస్తాడేమో, మోక్ష పని అయిపోయింది అనుకుంటూ ఉన్నాం. కానీ వాడేమో కామ్గానే కూర్చొని అటు ఇటు చూసుకుంటూ ఉన్నాడు. లాస్ట్లో కొంచెం లేచేసేలాగా ఉన్నాడు కానీ మోక్ష పట్టేసుకునింది. ఇంకా అలా వాడి కోసం మోక్ష కూడా ఈ ట్రైన్ అయితే ఎక్కేసి అలా ఆడిందనమాట. జున్నుగాడు హనీ ఏమో ముందర ఫ్రంట్ ట్రైన్ ఇంజన్లో కూర్చొని ఉన్నారు. వీళ్ళంతా బ్యాక్ సైడ్ ప్యాసింజర్స్ అనమాట. ట్రైన్ అయిపోయిందా, నెక్స్ట్ హార్స్కి అయితే వచ్చేసారు. ఇక్కడ కూర్చొని ఇది కూడా ఆడాలంట. ఇంకా వీళ్ళైతే ఎక్కేశారు. ఇదేమంత భయం ఉండదు కదా, కానీ చెప్తున్నాం ఎలా ఉంటుందో ఏమో, కొంచెం జాగ్రత్తగా పట్టుకోండిరా, దిగకూడదు అని చెప్తున్నాం. ఎక్కడ ఏ రైడ్ ఎక్కినా స్నేహ హృతిక మాత్రం పక్క పక్కనే ఉండాలి. వాళ్ళిద్దరూ అది ఏమి బంధమో తెలియదు కానీ కొట్టుకుంటారు, గిల్లుకుంటారు, ఆడుకుంటారు, మళ్ళీ వాళ్ళే కలిసిపోతారు. వాళ్ళని మాత్రం ఎవరు ఏమీ చేయలేం. మధ్యలో ఇన్వాల్వ్ అయ్యామంటే మనం అయిపోతాము. వాళ్ళిద్దరే మంచిగా ఉంటారు, మళ్ళీ కొట్టుకుంటారు. చూస్తున్నారా, ఇక్కడ కూడా మాటలు ఆగలేదు వాళ్ళిద్దరిది. ఇక్కడ కూడా మాట్లాడుకుంటూ అలా తిరుగుతున్నారు. ఇందులోకి మోక్ష సుశాంత్ గడ్ ఎక్కాడు. ఇది చాలా స్పీడ్గా వెళ్తా ఉంది. సుశాంత్ గడ్ ఏమన్నా భయపడిపోతాడేమో, ఏడుస్తాడేమో అనుకున్నాం కానీ కామ్గానే ఉన్నారు. ఈ రైడ్ కూడా ఎక్కేసి వచ్చేసారు. ఇంకా అంతేనండి, ఎగ్జిబిషన్ బయటకైతే వచ్చేసాము. అప్పటికే టైం 9:30 అలా అయితే అయిపోయింది. ఇంక ఇక్కడ ఇది యుగంధర్ కొత్త కారు, అది చూద్దాము అనేసి ఇక్కడైతే నిల్చొని చూస్తూ ఉన్నాము. యుగంధర్ పిల్లలందరినీ లోపలికి రమ్మని చెప్పి మమ్మల్ని కూడా రమ్మన్నాడు. మేము అలా చూసేసి వచ్చేసాము. ఇంకా పిల్లలు ఓపెన్ టాప్ కార్ కదా, చూసేసి వస్తాము అని చెప్పి లోపలికైతే వెళ్ళి ఎక్కుతా ఉన్నారు. ఇక్కడ అందరూ వెళ్ళారు కానీ స్నేహ మాత్రం వెళ్ళలేదండి. స్నేహ నా దగ్గరే ఉంది. అంత ఈజీగా కలవదనమాట ఎవరితో కూడా, టైం తీసుకుంటుంది, చాలా టైం పడుతుందనమాట. మళ్ళీ కలిస్తే మాత్రం వదలదు వాళ్ళని, అలాంటి మెంటాలిటీ దాంది. ఇంకా అక్కడి నుంచి ఏదైనా మంచి రెస్టారెంట్‌కి వెళ్దాము అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటే, మళ్ళీ ఇంకా మా ఇంటి దగ్గర డాబా హౌస్‌కైతే వచ్చేసామండి. ఇంక అందరం లేట్‌గా డిన్నర్ అయితే చేసేసాము. చాలా లేట్ అయిపోయింది ఆ రోజు. ఇక డిన్నర్ చేసేసి ఎవరి వాళ్ళమైతే వెళ్ళిపోయాము. ఇంతేనండి, చాలా మంచిగా లత ఆంటీ, రమ్య, యుగంధర్ పిల్లలతో ఒక రోజైతే మంచిగా స్పెండ్ చేశాము. మీకు ఈ వ్లాగ్ నచ్చినట్లయితే ఒక్క లైక్ ఇచ్చేసేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. ఇంకొక మంచి వ్లాగ్తో మళ్ళీ వచ్చేస్తాను.